ఫ్రెండ్స్, మనం ఈరోజు టెలిగ్రామ్లో క్రిప్టో వాలెట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, క్రిప్టో వాలెట్ని ఎలా వాడుకోవాలి, క్రిప్టో వాలెట్ నుంచి ట్రాన్సాక్షన్స్ ఎలా చేసుకోవాలి, ఓకేనా. టోన్ స్పేస్ అంటే ఏంటి, టోన్ స్పేస్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాము. ఇంతకుముందు మనం వాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది లైట్గా చెప్పాను. ఈరోజు కొంచెం డెప్త్గా చెబుతాను దాని గురించి, ఓకేనా. సో ఇంతకుముందు మన వీడియో చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ నేమ్ వచ్చేసి లోకేష్ క్రిప్టో ఎడ్యుకేషన్ అఫీషియల్ అని ఉంటుంది. సో క్రిప్టో గురించి కొంచెం ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పేసి మనం ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ కూడా ఉంది. ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. క్రిప్టో ఫీల్డ్లో ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. క్రిప్టో గురించి ప్రతిదీ మనకి పిన్ టు పిన్ అప్డేట్ అనేది మనకి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. టెలిగ్రామ్ యాప్లో క్రిప్టో వాలెట్ని ఎలా క్రియేట్ చేయాలనే వీడియో ఇది డెప్త్గా చెప్పాను, ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. సో ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన వీడియో అయితే చూడండి. ఈ వాలెట్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం క్రియేట్ చేసిన వాలెట్ని మన టెలిగ్రామ్ యాప్లో ఎక్కడ చూడాలంటే ఈ 3 చుక్కలు గుర్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. టెలిగ్రామ్ యాప్లో మనకి లెఫ్ట్ కార్నర్లో 3 చుక్కలు ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి అందరూ. ఆ 3 గీతల మీద క్లిక్ చేశాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి వాలెట్ అని కనపడుతుంది. ఈ వాలెట్పై క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేశాక మనకైతే ఇలాగ ఓపెన్ అవుతుంది. చూడండి, మనకి ఇందులో 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి వాలెట్, రెండోది వచ్చేసి టోన్ స్పేస్ అనమాట, ఓకేనా. ఒక వాలెట్ అంటే ఇప్పుడు మనకు కనపడుతుంది కదా, ఇది వాలెట్ అనమాట. చూడండి, ఇవన్నీ వాలెట్లో ఉన్నాయి. డాలర్స్ కానీ, టోన్ కాయిన్ కానీ, బిట్ కాయిన్ కానీ, నాట్ కాయిన్ కానీ, ఓకేనా. ఇవన్నీ మనకి వాలెట్లో ఉన్నాయి. ఈ వాలెట్లోనే ఇంకో లోపలగా ఒక స్పేస్ ఉంటుంది, దాన్ని టోన్ స్పేస్ అంటారు. సో ఇది అనమాట, ఇది టోన్ స్పేస్, ఓకేనా. ఈ టోన్ స్పేస్ పై క్లిక్ చేయండి, చెబుతాను. సో ఇది టోన్ స్పేస్, చూడండి, దీని అడ్రస్ ఇది. ఈ వాలెట్ మొత్తం కూడా మనకి టోన్ కాయిన్ మీద రన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వాలెట్ మొత్తం మనకి టోన్ కాయిన్ మీద రన్ అవుతుంది. సో ఎవరైనా సరే మనకి టోన్ కాయిన్ మనం పంపించుకోవాలనుకున్నా సరే, మనం రిసీవ్ చేసుకోవాలనుకున్నా సరే, ఈ టోన్ స్పేస్ని ఉపయోగించుకోండి ఎక్కువగా. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇది కాపీ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ అడ్రస్ కాపీ అవుతుంది. మీరు ఎవరికైనా సరే ఈ అడ్రస్ పంపించాలనుకుంటే దీన్ని కాపీ చేసుకొని పంపించుకోవచ్చు. ఒకరి నుంచి మన టోన్ కాయిన్ రిసీవ్ చేసుకోవచ్చు. సో మనం ఎవరికైనా టోన్ కాయిన్ని పంపించాలనుకోండి, ఇక్కడ ఉంది కదా మనకి సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ 3 ఆప్షన్స్లో మనం ఈ ఆప్షన్ ఎంచుకోవాలి మనం పంపించాలనుకుంటే, ఓకేనా. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ అడ్రస్ అడుగుతుంది. వాళ్ళ అడ్రస్ని ఇక్కడ వచ్చేసి మనకి పేస్ట్ చేయాలి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే ఓకే అయిపోతుంది. మనం పంపించవచ్చు. ఎగ్జాంపుల్కి దీనికి పంపించాలనుకోండి, వచ్చిపోద్ది, ఓకేనా. అలాగా తీసేసుకునేది. మనం ఎంత టోన్ పంపించాలనుకుంటే అంత టోన్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ ఎంటర్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ఉంది కదా, ఈ కన్ఫర్మ్ బటన్ మీద కన్ఫర్మ్ చేసేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట, ఓకేనా. అట్లాగా టోన్ని పంపించుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం రిసీవ్ చేసుకోవాలనుకోండి, మన అడ్రస్ ఇది కాపీ చేసి అవకడోళ్ళకి పంపించాలి. మనం ఎవరికన్నా పంపించాలనుకోండి, అవకడోళ్ళదే సేమ్ ఇది అడ్రస్ని వాళ్ళని పంపించమని మనం వాళ్ళకి పంపించాలి, ఓకేనా. బయటికి రండి, ఇక్కడ నుంచి టోన్ స్పేస్లోంచి బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసారు కదా, ఇది వాలెట్. ఇప్పుడు ఈ వాలెట్లోకి టోన్ కాయిన్ పంపించుకోవాలనుకోండి, ఈ అడ్రస్ వేరుగా ఉండిద్ది మళ్ళీ. చూడండి, ఇది టోన్ కాయిన్ అడ్రస్, ఇది టోన్ స్పేస్ కాదు, వాలెట్ అడ్రస్ అనమాట ఇది, ఓకేనా. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇలాగ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి సెండ్, రిసీవ్, యాడ్ క్రిప్టో, ఎక్స్చేంజ్ అని ఉంది కదా. సో మనం ఎవరికైనా పంపించాలనుకోండి సెండ్ మీద క్లిక్ చేసి అడ్రస్ ఎంటర్ చేసి పంపించుకోవచ్చు. సో మనం రిసీవ్ చేసుకోవాలనుకోండి, మన అడ్రస్ ఎక్కడ ఉండేది, రిసీవ్ మీద క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేసాక మనకి టోన్ కాయిన్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఇది వాలెట్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకుని. మన టోన్ స్పేస్లోకి వెళ్ళదు, వాలెట్లోకే వచ్చింది ఇది, ఓకేనా. ఇది వాలెట్ అడ్రస్. ఈ అడ్రస్ని కాపీ చేసుకొని ఒక రోజులకు పంపించుకోవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు.
ఇక మీకు వాలెట్ అడ్రస్ వేరు, మనకి టోన్ స్పేస్ అడ్రస్ వేరు. వాలెట్ అడ్రస్ ఈ కాయిన్ మీద క్లిక్ చేస్తే వస్తుంది, అలాగే టోన్ స్పేస్ అడ్రస్ ఈ టోన్ స్పేస్ మీద క్లిక్ చేస్తే వస్తుంది మనకి. ఓకేనా, దీని అడ్రస్ దీనికే ఉంటుంది, దీని అడ్రస్ దీనికే ఉంటుంది. కానీ మనకి వాలెట్ నుంచి టోన్ స్పేస్లోకి మనం పంపించుకోవచ్చు టోన్ కాయిన్ని. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట కాయిన్స్. ఎగ్జాంపుల్కి మీకు ఈ టోన్ కాయిన్ మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఓపెన్ అయింది కదా మనకి, ఇక్కడ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి, మనకి యువర్ టోన్ స్పేస్ లేదంటే ఎక్స్టర్నల్ వాలెట్. ఓకేనా, ఎక్స్టర్నల్ వాలెట్ ఇందాక మీకు చూపించాను కదా, సేమ్ వేరే వాళ్ళకి పంపించుకోవడానికి. సో మన వాలెట్ నుంచి మన టోన్ స్పేస్కి మనం పంపించుకోవచ్చు అనమాట. ఇక్కడ మన టోన్ స్పేస్ మీద క్లిక్ చేస్తే మన టోన్ స్పేస్ ఓపెన్ అవుతుంది. మన వాలెట్ నుంచి మన టోన్ స్పేస్కి కాయిన్ మనం పంపించుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ ఈ వీడియో అర్థం కాకపోతే 1-2 సార్లు కొంచెం వెనక్కి జరుపుకొని అన్న చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనకి ఇందులో వాలెట్ అడ్రస్ వేరుగా ఉంటుంది, టోన్ స్పేస్ అడ్రస్ వేరుగా ఉంటుంది. సో అర్థమైందిగా, ఈ వాలెట్ మొత్తం కానీ టోన్ స్పేస్ కానీ మొత్తం టోన్ బ్లాక్ చైన్ పైన రన్ అవుతుంది. ఈ వాలెట్ టోటల్గా టోన్ కాయిన్ కోసమే పనిచేస్తుంది. ఓకేనా, మన టెలిగ్రామ్ ఛానల్లో, మన టెలిగ్రామ్ యాప్లో రన్ అవుతున్న ప్రతి క్రిప్టో కరెన్సీ దాదాపుగా 90% దాకా మన టోన్ బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. టోన్ కాయిన్ సపోర్ట్ చేసుకొని రన్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి. ట్యాప్ అండ్ ట్యాప్ బోర్డ్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇందులో మనకి ఎస్ కాయిన్ ఉంది. ఈ ఎస్ కాయిన్ ఓపెన్ చేస్తున్నాను. ప్లే. సో ఇది ఆటో ట్యాపింగ్. సో ఈ ప్లే ఎస్ కాయిన్ అనేది టోటల్గా మనకి టోన్ కాయిన్ మీద రన్ అవుతుంది మొత్తం కూడా. దీనికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది టోన్ అనేది. ఓకేనా, సో ఈ టోన్ కాయిన్ ఇది ట్యాప్ అండ్ ట్యాప్ మైనింగ్ అంటారు అనమాట దీన్ని. మనకు ట్యాప్ అండ్ ట్యాప్ మైనింగ్లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కింద, చూశారు కదా, ఇవి ఆప్షన్స్ ఉంటాయి కింద. ఇది ఒకటి ఎర్నింగ్, ఫ్రెండ్స్ మనం ఎలా జాయిన్ చేసుకోవాలి, సో బూస్టింగ్ ఆప్షన్. ఇది ఒకటి మనకి టోన్ కాయిన్ మీద రన్ అవుతుంది. టైం కాయిన్ మైనింగ్ అయితే ఓపెన్ చేశాను. ఈ టైం కాయిన్ మైనింగ్ కూడా సేమ్ మనకి టోన్ బ్లాక్ చైన్ మీద టోన్ కాయిన్ సపోర్ట్తో రన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉంది చూసారా, ఇది మనకి నా టోన్ కాయిన్ వాలెట్ అడ్రస్ అనమాట ఇది. ఓకేనా, టోన్ స్పేస్ వాలెట్ అడ్రస్ ఇది. ఇక్కడ వాలెట్ అడ్రస్ అడుగుద్ది కదా మనకి, మీకు చాలామందికి వాలెట్ అడ్రస్ అడిగింది కదా, అంటే మైనింగ్ చేసే వాళ్ళందరికీ. సో ఇక్కడ మనకి టోన్ కాయిన్ అడిగిద్ది అనమాట. నేను ఇప్పుడు డిస్కనెక్ట్ చేస్తున్నాను, మీ కోసం చూపిస్తున్నాను మళ్ళీ. ఇది చూడండి, మనకి ఇట్లాగా మనకు టోన్ కాయిన్ వాలెట్ అడిగేటప్పుడు ప్రతిసారి మనం టెలిగ్రామ్ వాలెట్ని చూస్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక ఇలాగ ఓపెన్ అవుద్ది కదా. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ఇది చూడండి, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఓపెన్ వాలెట్ ఇన్ టెలిగ్రామ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి కనెక్ట్ అయిపోతుంది అనమాట. టోన్ స్పేస్ కనెక్ట్ అయిపోతుంది మనకి. అది చూసారా, కనెక్ట్ అని ఉంది, వాలెట్ కనెక్షన్. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. బ్యాక్ టు టైం కాయిన్. ఓకే, కనెక్ట్ అయిపోయింది. చూసాక ఇక్కడ ఎలా కనెక్ట్ అయిపోయిందో అట్లా కనెక్ట్ అయిపోతుంది అనమాట. లేదంటే మనకి టోన్ కాయిన్కి సంబంధించిన సపరేట్ యాప్ కూడా ఉంది, చూపిస్తాను అది కూడా మీకు. ఇది మన టోన్ కాయిన్కి సంబంధించిన సపరేట్ యాప్ అనమాట. ఓకేనా, దీన్ని టోన్ కీపర్ అంటారు. ఇది మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది. కాకపోతే దీన్ని సపరేట్గా మనం యాప్ని అయితే మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఇది కూడా మనకి ఓన్లీ టోన్ బ్లాక్ చైన్ మీద రన్ అవుద్ది, టోన్ కాయిన్ కోసమే రన్ అవుద్ది, మళ్ళీ వేరేది ఏది కూడా పనిచేయదు. ఓకేనా, మనకి టెలిగ్రామ్లోనే అది మంచిగా రన్ అవుతుంది, చాలా పవర్ఫుల్గా రన్ అవుతుంది, చాలా స్పీడ్గా కూడా వర్క్ చేసిద్ది అనమాట టెలిగ్రామ్ వాలెట్. ఓకేనా, సో మీ ఇష్టం, మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుంటా అనుకుంటే ఇదైనా ఉంచుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసుకుంటా అనుకుంటే ఇదైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే దాన్ని అయినా యూజ్ చేసుకోండి. ఓకేనా, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే టెలిగ్రామ్ వాలెట్ని యూజ్ చేసుకోవటం ది బెస్ట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వాలెట్ గురించి అయితే పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, రెండింటిలోనే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే
నాకు డైరెక్ట్గా మీరు మెసేజ్ ఇస్తే నేను మీకు దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా?